హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము పచ్చడి పెట్టడానికి, ఆవకాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయ ముక్కలు కొట్టించుకొని వచ్చామని చెప్పి అవి ఒకరోజు లేట్ అవ్వడం వల్ల పండిపోయాయి. ఎండకి కమిలిపోయి మగ్గిపోయి పండిపోయాయి అన్నమాట. సో మళ్ళీ పచ్చడి ఎలా పెట్టామని అంటే, ఆల్రెడీ ఇంట్లో 3 కాయలు ఉన్నాయన్నమాట. 3 పచ్చడి మామిడికాయలు, ఇంకా కొంచెం 3 ఎక్స్ట్రా తీసుకొని వచ్చాడు మళ్ళీ బయటికి వెళ్ళి. సో మొత్తం 6 కాయలతో అయితే మేము పచ్చడి పెట్టామన్నమాట ఇంట్లో. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం అయితే ఇంట్లో పచ్చడి పెట్టాము. ఎవరు పెద్దవాళ్ళు లేకుండా ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో చూసుకొని పచ్చడి అయితే పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా బయటికి వెళ్ళి కొట్టించుకొని రాలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగే పెట్టాలని చెప్పి మేమే కట్ చేసామన్నమాట. ఇంట్లో ఉన్న కత్తులు, కటారులు, కత్తిపీటలు ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉపయోగించి అయితే ఆ మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసాము. ఎలాగలాగా ఫైనల్లీ మామిడికాయ ముక్కలు అయితే మొత్తం 6 మ్యాంగోస్ అయితే కట్ చేసేసాము. చూసారా, ప్లేట్ నిండా వచ్చేసాయి మామిడికాయ ముక్కలు అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది మ్యాంగోస్ చూస్తుంటే. ఇంకా ఇవి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి నీట్గా ఇంకా టవల్తో అయితే నేను మా ఆయన కూర్చొని ఒక్కొక్క పీస్ నీట్గా తుడుస్తూ అయితే టవల్ పైన వేసామన్నమాట. ఇవి ఆరిపోయిన తర్వాతనే కదా మనం పచ్చడి పెట్టుకోవాలి. సో ఇంక ఇవి తుడుచుకుంటూ కొంచెంసేపు బాతకాని చేసుకుంటూ మెల్లగా అన్ని ముక్కలు అయితే తుడిచేసామన్నమాట. పిల్లలు అక్కడ అల్లరి చేస్తున్నారు, ఒక పక్కన మా పని మేము చేసుకుంటూ ఉన్నాము. సో ఈసారి అయితే మేమే పచ్చడి పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాము. ఎవరిని వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, ప్రతిసారి మనమే పెట్టుకుంటే తెలుస్తుంది కదా. పచ్చడి పెట్టాక తర్వాత తెలుస్తుంది ఎలా వస్తుంది, అది ఉంటుందా పోతుందా, టేస్టీగా వస్తుందా లేకపోతే బూజు పడుతుందా అని తెలియదు. ఎందుకంటే కొంతమంది పెడితే బాగుంటుంది, ఇంకొంతమంది పెడితేనేమో బూజు పడుతుంది కదా పచ్చడి. సో మేము పెట్టింది ఎలా ఉంటుందో చూడాలి. 3 డేస్ తర్వాత చెక్ చేస్తారు కదా పచ్చడి ఎలా పెట్టామని చెప్పి. సో ఇంకా ముక్కలు ఆరిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే వేసుకొని ఆయిల్ అయితే పోసామన్నమాట. ఆయిల్ పోస్తే కొంచెం ముక్కలు బాగుంటాయి పాడవకుండా అని చెప్పారు యూట్యూబ్లో. సో అందుకని చెప్పి కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కలిపేసాను. తర్వాత అయితే కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంత క్వాంటిటీ అని చెప్పి అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మేము ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, ఎన్ని ముక్కలకి ఇంత క్వాంటిటీ యాడ్ చేయాలి అదంతా కన్ఫ్యూజ్డ్ అవుతున్నా కాబట్టి మేమే ఉరామారిగ్గా ఎంత ముక్కల్ని బట్టి ఎంత వేసుకోవాలి, మాకు ఎంత సరిపోతుంది కారం అలా యాడ్ చేసుకున్నాను డైరెక్ట్గా, క్వాంటిటీ బట్టి కాకుండా. ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు ఉంటాయి కదా, అదైతే లో ఫ్లేమ్ పైన వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అయితే గెంటతో అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చడి పెట్టుకోవడానికి అయితే గ్రౌండ్నట్ ఆయిల్ అందరూ మ్యాక్సిమం యూస్ చేస్తారు. సో మేము కూడా గ్రౌండ్నట్ ఆయిలే తీసుకొని వచ్చామన్నమాట, పల్లి నూనె. సో ఇంకా ముక్కలకి అయితే గెంటతో కలిపేస్తున్నాను. గెంటతో కలిపితే బాగా కలవదని చెప్పి మా ఆయన అయితే చేతితో కలుపుతున్నాడు కవర్ వేసుకొని. మేము ఇది చేసేదేమో కానీ గొడవ పడడమే ఎక్కువ ఉంది. మీరే ఒకసారి చూడండి. గిన్నంతా అంటిస్తున్నాం అవ్వకుండా నువ్వు చెప్పేదే. విన్నారు కదా, ప్రతి విషయంలో మేము ఏదైనా పని చేసామంటే పని కంటే మేము గొడవపడేదే ఎక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఇలానే ఉంటుంది అనుకుంటున్నా. మేమే కాదు. ఫైనల్లీ ఇంకా పచ్చడి అయితే పెట్టేసాము ఆయిల్ యాడ్ చేసి. ఇంకా ఇలా మూత పెట్టిన తర్వాత ఏదైనా క్లాత్ పెట్టి ఇలా కట్టాలంట. కట్టిన తర్వాత 3 డేస్ పెట్టి 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడాలంట. అప్పుడు సాల్ట్ కారం సరిపోయిందో లేదో అప్పుడు చెక్ చేసుకోవాలంట. సరిపోకపోతే ఆయిల్ కానీ సాల్ట్ కానీ అప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపెట్టుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవడమే. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు అనమాట. చూసారా, ఇది కట్టే దగ్గర కూడా మేము గొడవ పడుతూనే ఉన్నాము. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఎందుకు నవ్వానంటే మా ఆయన పక్క నుంచి ఎక్కిరిస్తున్నాడు నేను మాట్లాడే విధానం చూసి. ఫైనల్లీ పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. 3 డేస్ తర్వాత చెక్ చేయాలి కదా ఎలా ఉంటుందని చెప్పి అదైతే నేను షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఎలా వచ్చిందని చెప్పి పచ్చడి అనేది. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చలైతే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.